జన్ సురాజ్ పార్టీకి అందుతున్న నిధులపై ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా వస్తున్న ఫీజులతోటే తాను జన్ సురాజ్ పార్టీకి నిధులు సమకూర్చుకుంటున్నానని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అంతేకాని డొల్ల కంపెనీల నుంచి తమ పార్టీకి నిధులు రావటం లేదని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కర్లేని పేరు. చాలా కాలం పాటు ఎన్నికల వ్యూహకర్తగా ఆయన కొనసాగారు. అనేక రాజకీయ పార్టీల విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా మారారు. కాగా రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏడాది కిందట తెరముందుకొచ్చారు. కిందటేడాది అక్టోబర్ 2వ తేదీన జన్ సూరజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నవంబర్ 2వ వారంలో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే జన్ సూరజ్ పార్టీకి వస్తున్న నిధుల గురించి ఇటీవల అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2 గంటల పాటు రాజకీయ పార్టీకి సలహాలిచ్చి 2 కోట్ల రూపాయలు ఫీజు కింద తీసుకున్నారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అంతేకాదు ఇది బీహార్ కుర్రాడి శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా జన్ సూరజ్ పార్టీకి వస్తున్న విరాళాల గురించి ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా వస్తున్న ఫీజుతోనే తాను జన్ సూరజ్ పార్టీకి నిధులు సమకూర్చుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అంతేకాదు ఫీజుల నుంచి ఆదాయ పన్ను అలాగే జీఎస్టీ కూడా కడుతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కటింగ్లన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన సొమ్ముని జన్ సూరజ్ పార్టీ ప్రచారానికి వినియోగిస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కాగా డొల్ల కంపెనీల నుంచి ప్రశాంత్ కిషోర్ కు నిధులు అందుతున్నాయని తనపై వచ్చిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. పనిలో పనిగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధురి ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. 1995లో ఓ హత్య కేసులో సామ్రాట్ చౌధురి దోషిగా తేలారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సామ్రాట్ చౌధురిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. అంతేకాదు అధికారంలో ఉన్న జేడీయూ అలాగే అపోజిషన్లో ఉన్న ఆర్జేడీపై కూడా ప్రశాంత్ కిషోర్ ఘాటు ఆరోపణలు చేశారు. 10వ తరగతి కూడా పాస్ కాని బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధురి డిగ్రీ పట్టా ఎలా పొందారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు బీహార్లో బీజేపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కంటే కమలం పార్టీ నాయకులు ఎక్కువగా అవినీతి పరులని ప్రశాంత్ కిషోర్ ఘాటు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూ ప్రసాద్ యాదవ్ ను చూసి నేర్చుకోవాలన్నారు. ఒకవైపు సామాన్యుల పిల్లలు పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే 9వ తరగతి మాత్రమే చదివిన తన కుమారుడు తేజస్విని బీహార్ ముఖ్యమంత్రిని చెయ్యాలని లాలూ ప్రసాద్ యాదవ్ బలాట పడుతున్నారని పీకే వ్యాఖ్యానించారు.
కాగా ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి నితీష్ కుమార్ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. దాదాపు 7 సంవత్సరాల కిందట నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఆయన చేరారు. ప్రశాంత్ కిషోర్కు జేడీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కొంతకాలం నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్లు కలిసి పనిచేశారు. అయితే ఒక దశలో నితీష్ కుమార్తో ప్రశాంత్ కిషోర్కు విభేదాలు తలెత్తాయి. దీంతో పట్టుమని 16 నెలల్లోనే జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బీహార్లో జన్ సూరజ్ పార్టీకి ఏ మేరకు అవకాశం ఉందన్న ప్రశ్న కూడా తెరపైకొచ్చింది. ఏదేమైనా బీహార్ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని ప్రశాంత్ కిషోర్ తాపత్రయపడుతున్నారు.